ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు కొండా సురేఖ గారిని ట్రోల్ చేసి మాట్లాడుతారు. ఆమె హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతుందని. ఆమె అన్నది ఏమన్నది? జై శ్రీరామ్ అంటే ఆకాశం నుంచి పైసలు రాలుతాయి అన్నది. ఏ ఉద్దేశంలో అన్నది? జై శ్రీరామ్ అంటే మరి దేవాలయాలు ఎట్లా డెవలప్ కావాలి, దేవాలయాలకు ఫండ్ ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి రావాలి, నిధులు ఎక్కడి నుంచి రావాలి అని చెప్పేసి అడిగింది. మరి మీరు వస్తారు, బీజేపీ నాయకులు రాష్ట్రానికి వస్తారు, మీటింగులు పెడతారు, జై శ్రీరామ్ అనిపిస్తారు, వెళ్ళిపోతారు. కానీ మరి కేంద్రం ఏ రోజన్నా ఒక్క రూపాయన్న ఏదన్నా గుడికి ఇచ్చిందా? ఇయ్యలేదు. మళ్ళీ మీదికి వెళ్ళే మీరు జై శ్రీరామ్, ధర్మాన్ని కాపాడదాం, దేశం కోసం, ధర్మం కోసం మేము ముందుంటామని చెప్తారు. కానీ ఏ గుడికి ఒక్క రూపాయి ఇయ్యలేదు. కాబట్టి మరి జై శ్రీరామ్ అంటే మరి గుడులు ఎట్లా డెవలప్ అవుతాయి అని ఆమె ఆ రకంగా మాట్లాడతామని ట్రోల్ చేస్తున్నారు. మరి వాస్తవానికి మరి ఏ రోజన్నా ఒక్క రూపాయి అనేది తెచ్చిర్రా? తేలే. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్క రూపాయి తీసుకురాలేదు. మళ్ళీ మీరు మాట్లాడతారు. మరి హిందూ ధర్మాన్ని కాపాడుతుంది ఎవరు, హిందూ దేవాలయాలను కాపాడుతుంది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కాదా? మొన్న భద్రాద్రి ఆలయానికి 350 కోట్లు మంజూరు చేయలేదా? మొన్న బాసర టెంపుల్కు 200 కోట్లు గుడి విస్తరణ కోసం చేయలేదా? మొన్న సమ్మక్క సారక్క జాతర జరిగితే ఒక్క రూపాయాన్ని ఇచ్చిందా కేంద్రం? ఇయ్యలేదు. ఈ పైసలు అడిగేసరికి వాళ్ళకి ఇక మొత్తం ఎక్కడనో కాలుతుంది. కానీ పైసలు అయితే ఇయ్యరు. పుణ్యానికి జై శ్రీరామ్ అనిపించాలి, కార్యకర్తలను తప్పుదోవ పట్టియాలి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి, పబ్బం గడుపుకోవాలి. ఇది కాదు. ఇప్పుడు రేపు మోడీ వస్తున్నాడు కదా, ఏదో అలజడి సృష్టించాలి, ప్రజలని పోగు చేయాలి అన్న ఉద్దేశంతో, కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారు. కానీ కొండా సురేఖ గారు మాట్లాడిన దాంట్లో 100% నిజం. జై శ్రీరామ్ అంటే ఆకాశం నుంచి పైసలు రాలవు, గుడులు డెవలప్ కావని చెప్పేసి చెప్పింది. దాన్ని వక్రీకరించి ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. నిజంగా మీకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక గుడిని డెవలప్ చేసి చూపిరి.